హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వామి శబరిమల వెళ్ళారని చెప్పాను కదండి. 1 వీక్ తర్వాత శబరిమల నుంచి అయితే తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత గదులన్నీ తిరిగిన తర్వాత ఇలా ఇత్తడి పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఇత్తడి చెంబుతో నీళ్లు పోస్తూ కాళ్ళు అయితే కడుగుతున్నారు. కడిగిన తర్వాత కాళ్ళకి దండం పెట్టుకుని కొన్ని వాటర్ ఎత్తిమని చల్లిన తర్వాత మిగతా వాటర్ అయితే మొక్కకు పోస్తారు. ఆంధ్రాలో అయితే ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తే ఇలా తప్పనిసరి కాళ్ళు అయితే కడుగుతారు. అత్తయ్య వాళ్ళు కాశీ రామేశ్వరం వెళ్ళి వచ్చినప్పుడు కూడా మేము ఇలా అయితే కాళ్ళు కడిగాం. నెక్స్ట్ పిల్లలు అయితే కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. ఇంక దండం పెట్టుకున్న తర్వాత ఇడుముళ్ళప్పుడు బియ్యం పోస్తారు కదా, ఆ బియ్యం తీసుకొస్తే వాటితో పనవన్నం వండి అత్తయ్య అయితే గారెలు ప్రిపేర్ చేస్తారు. ఇంకా స్వామి దీపారాధన చేసుకున్న తర్వాత వీళ్ళోడి అందరికీ ఒక్కొక్కరికి ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టం అన్నది అయితే కామెంట్ చేయండి. స్వామి అయితే అందరికీ స్వెటర్స్ తీసుకొచ్చారు, మాకైతే సారీస్ తెచ్చారు. ఇంకా అందరం ఇలా కూర్చొని కొంచెంసేపు అయితే మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అత్తయ్య బూర్లు అవి వండి నైవేద్యం అయితే పెట్టేశారు. ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.